9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుని పైన ఇంటిపైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటిపైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను వేయగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసిండు, మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే గనక ఉంటే రండి, కలెక్టరేట్కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా పోయి వచ్చిండు. అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోపణలు చేయడం అనేది పెద్ద ఎవరైనా చేయొచ్చు, ఆరోపణలు చేయడానికి పెద్ద గొప్ప విషయం కాదు. ఆరోపణ చేయడం గొప్ప విషయం కాదు, రుజువు చేయాలి కదా. మీరు దారిన పోయే దానాయాల మీద ఎవరన్నా ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకుంటారంటే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ. మీరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపియండి, లేదా క్షమాపణలు చెప్పండి. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి, తప్పైంది, మీ మీద తప్పుడు ఆరోపణలు చేసినామని. అంతవరకు ఊరుకుండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిజమైతే మీరు ప్రూవ్ చేయాలి. ప్రభుత్వం మీదే, ఇలా కలెక్టరేట్ మొత్తం మీదే, పోలీస్ వ్యవస్థ మొత్తం మీదే. కొత్త కాగితాలు కూడా సృష్టించి కూడా పెట్టండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా ముందుకు రాకపోగా కేవలం ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి మీద, ఒక మచ్చలేని నాయకుని మీద ఒక మచ్చ మేము వేస్తామనేటటువంటి విధంగా వాళ్ళ అహంకార ధోరణిని ప్రదర్శిస్తే ఇలా చూసుకుంటున్నానికి ఎవరు సిద్ధంగా లేరు.